వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. అసలు ఏ పేపర్లో ఎలాంటి న్యూస్ ఈరోజు హైలైట్గా నిలిచిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్గా మనం ఈనాడు తెలంగాణ న్యూస్ పేపర్కి అయితే వెళ్తున్నాం. సో దానికి సంబంధించి ఆల్రెడీ దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ బృందం ఆల్రెడీ పర్యటన ముగిసింది. దాంట్లో అయితే తెలంగాణకు సంబంధించి కొన్ని పెట్టుబడులు బాగానే వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఎంత పెట్టుబడులు వచ్చినాయి, అసలు ఎన్ని కంపెనీలు ఇందులో తెలంగాణలో పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నాయనే కొన్ని అంశాలు అయితే ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా దావోస్లో తెలంగాణ రైజింగ్ ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడి, అంటే దాదాపు చాలా పెట్టుబడి వస్తుందని అనుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి. అంటే నిరుద్యోగ సమస్య కూడా కాస్త చెక్ పెట్టే అవకాశాలు కూడా ఈ పెట్టుబడుల ద్వారా కలిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ ఒక పిక్చర్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పున్కేక్తో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇందులో ఇంకా ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, జయేష్ రంజన్ ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పిక్చర్లో మనకు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సులో 4వ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇంకా ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది తెలంగాణ. మరో భారీ మొత్తాన్ని అయితే సాధించింది. గురువారం ఒక్కరోజే అమెజాన్ నుంచి 60,000 కోట్లు, అంటే అమెజాన్ నుంచి ఒక 60,000 కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. అంతేకాకుండా టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంబంధించి 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ నుంచి 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ నుంచి 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు వంటి 5 అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణలో 91,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొచ్చాయి. ఆల్రెడీ కూడా కొన్ని సంస్థలు అంతర్జాతీయంగా ఒక స్థాయిలో ఉన్న 5 అంతర్జాతీయ కంపెనీలు వచ్చేసి 91,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి తెలంగాణలో సిద్ధంగా ఉన్నట్లుగా ఆల్రెడీ ఒప్పందాలు కూడా కుదిరిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ పెట్టుబడుల పరంపర మొదలైపోయింది తెలంగాణకి. సో అంతేకాకుండా మనం కొంచెం చూసుకున్నట్లయితే వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా రాష్ట్రంలో తమ ప్రాంగణాలు కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తామంటూ కూడా ప్రకటించాయి. ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ నూతన ప్రాంగణాన్ని కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే చాలా కంపెనీలు కూడా ఇంకా పెట్టుబడి పెడతానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మనకి చెప్పుకున్నట్టుగా 1,78,950 కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయట్టుగా తెలుస్తుంది. అన్ని పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ సందర్భంగా దానికి సంబంధించిన మెంబర్స్ కూడా ఎవరెవరు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే అంశం అయితే మనకి స్పష్టంగా ఇందులో రాయడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ కొంచెం అంశం చూసుకుందాం. ఇంకా ఆల్రెడీ మనం అనుకున్నదే అమెరికాకు సంబంధించి జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాలు నిలిపివేత. యాక్చువల్గా మొన్న అనుకున్నప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ ఎవరైతే అమెరికన్కి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ పిల్లలు పుడతారో వాళ్ళకి సంబంధించి అక్కడ పుట్టిన పిల్లలకి జన్మతః పౌరసత్వ హక్కు ఇదివరకు ఉండేది. సో దానికి సంబంధించి ఇక మీద ఉండదు, అలా పుట్టిన పిల్లలకు ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ఆంక్షలు ఉంటాయి, వీసాకు సంబంధించి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ ఇంకొన్ని అంశాలు కూడా రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సంబంధించి యాక్చువల్గా ఎలాంటి జాబులు చేయొచ్చు, ఎక్కడెక్కడ చేయొచ్చు, అసలు చేసే రైట్స్ ఉన్నాయి లేదా, ఓన్లీ ఎడ్యుకేషన్ అయినా, పార్ట్ టైం జాబ్స్ చేసుకునే ఫెసిలిటీ ఉందా లేదా అన్న దానికి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. అలా జాబులు అయితే చేయకూడదు, నిజంగా చేయమని అంటే దానికి సంబంధించి రూల్స్ ఉంటేనే చేయాలి, రూల్స్ లేని చోట చేయడానికి వీలు లేదు. ఇన్ కేసు అలా చేసి పట్టుబడితే కనుక వాళ్ళ చదివే ఎడ్యుకేషన్కి సంబంధించి మధ్యలో బ్రేక్ పడే అవకాశం ఉంది, మాస్టర్స్ డిగ్రీ ఆగిపోయే ప్రమాదం ఉందంటూ కూడా కొన్ని జారీ చేశారు. సో దానికి సంబంధించి అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే జన్మతః అంటే అక్కడ పుట్టిన పిల్లలకి వచ్చే పౌరసత్వ హక్కు అయితే కనుక అక్కడ దానికి సంబంధించిన ఒక అంశం నిలిపివేశారు. అలా దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. జన్మతః వచ్చే పౌరసత్వ హక్కుని ఖచ్చితంగా లేదు, ఇక మీద రద్దు ఉంటుందని. కానీ ఆ జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలు నిలిపివేత అలా చెప్పిన అంశానికి సంబంధించి కొంచెం మనం గతంలో మాట్లాడుకున్నట్టే దానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి ఎన్ని అమలవుతాయి, వీటికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని గతంలో చెప్పుకున్నట్టుగానే మనం దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇక్కడ వచ్చింది. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సిఆర్టీలోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. కోర్టు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మనం గతంలో అనుకున్నట్టుగానే సో ఈ అంశానికి సంబంధించి అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వ హక్కు
ఉండదు ఇక మీద అన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎందుకు అన్న ఒక కోర్టు నుంచి అయితే ఆల్రెడీ ఒక సమస్య ఎదురైందనే అనుకోవాలి. రాజ్యాంగంలోని 14వ సవరణ సుప్రీంకోర్టు కేసుల జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయి, ఒరేగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారంట. తల్లిదండ్రులు వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ కూడా పౌరసత్వం లభించేలా విధానం ఇటీవల వరకు ఉండేది అంటూ ఒక అంశం అయితే తెరలేపడం జరిగింది. ఎందుకంటే అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వ హక్కు వస్తుంది, సో దాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఒక కేసు వచ్చింది. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం కూడా పిల్లలకి అక్కడ హక్కు ఉంటుంది కదా, దాన్ని ఒకసారి పరిశీలించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరొక అంశం తీసుకుందాం. ఈ రాష్ట్రానికి సంబంధించి మన యాక్చువల్గా తెలంగాణకు సంబంధించి మరికొన్ని అంశాలు ఉన్నాయి. వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా అంటూ ఒక అంశం అయితే వచ్చింది. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, రాజకీయాలు క్రియాశీలకంగా ఉన్న వారిని గవర్నర్గా నియమిస్తున్నారు, వారి వర్సిటీల ఛాన్సలర్గా వీసీలను ఎంపిక చేస్తారనడం సరికాదు. ఈనాడు కొంతమంది మాట్లాడడం జరిగిందనమాట. ముఖాముఖిగా కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ దానికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఎలాంటి అంశాలు హైలైట్ అయ్యాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ కూడా అంతే, దావోస్లో ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు వచ్చినట్టు తెలంగాణకు చాలా వరకు పెట్టుబడులు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్న ఒక అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఇది మా ఏపీ బ్రాండ్ అంటూ కూడా ఒక న్యూస్ అయితే హైలైట్గా నిలిచిందని అనుకోవాలి. దీనికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నత విస్తృత అవకాశాలపై చర్చ జరిగిందట. అంతేకాకుండా కొత్త పారిశ్రామిక విధానంలోని సౌలభ్యాలు సంబంధించి ప్రస్తావన కూడా ఈ దావోస్ మీటింగ్లో జరగడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఇంకా ఎలాంటి అంశాలు వచ్చినాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అందుకు అనువైన పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. 4 రోజుల దావోసు పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి పొద్దుట ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అంటే 4 రోజుల్లో దావోస్లో పర్యటన జరిగింది. 4 రోజులకు సంబంధించి కొన్ని పరిశ్రమలతో సీఈఓలతోని అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఏపీకి పెట్టుబడులు పెడతాం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, అక్కడ ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనేవి వివరించడం జరిగింది. సో ఆల్రెడీ పర్యటన అయితే ముగిసింది. సీఎం చంద్రబాబు ఏపీకి రావడం కూడా జరిగింది. అంటే ఢిల్లీకి ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఇంకా ఏపీకి రావడం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందు వరకు కూడా సీఎం వివిధ సంస్థలతో, అధిపతులతో కూడా వివిధ రంగాల ప్రముఖులతో కూడా సమావేశమై రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎంత ప్రయత్నాలు చేయాలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి రోజు వరకు కూడా అందరూ ఏ సంస్థలకు సంబంధించిన వాళ్ళ అధిపతులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పెట్టడానికి ఎలాంటి అనుకూలమైన ప్లేసు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వాతావరణం ఉంది, ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం, విలీనానికి సెయిల్ అంగీకరించలేదని అవాస్తవం కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆల్రెడీ మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని బాగా ప్రచారం అయితే జరిగింది. దానికి సంబంధించి ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి అయితే ఒక అంశం ఇక్కడ బయటకు వచ్చింది. ప్రైవేటీకరణ జరగదంటూ కూడా ఆల్రెడీ కేంద్ర సహాయ మంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్ర నష్టాలు ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని. అంటే
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక వర్డ్ ఎప్పటి నుంచో ఉంది కదా మనకు తెలిసిందే. దానికి సంబంధించి ఎక్కడ ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుందో అని చెప్పి ఇప్పటివరకు చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ కేంద్రమే సహాయం చేస్తుంది. దాని నష్టాలు ఉన్నదాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందన్నారంటే సో ప్రైవేటీకరణకి అవకాశం లేదు. సో ఇది అందరూ ఊపిరి తీసుకోవాల్సిన అంశమని అనుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రుల మనోభావాలు కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ ప్యాకేజ్ అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇదే. ఆ కార్మికులకు అక్టోబర్లో కొంత, నవంబరు డిసెంబర్ నెలలకు ఉన్న 230 కోట్ల బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తాం. 30,000 కోట్ల అప్పు ఉన్న ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు 13,090 కోట్ల ప్యాకేజీని కేంద్రం అయితే ఇచ్చింది. గత ప్రభుత్వం రాయ్బరేలీలో 2,100 కోట్ల అనవసరపు పెట్టుబడులు పెట్టడంతోనే విశాఖ ఉక్కుకు నష్టాలు వచ్చాయంటూ కూడా చెప్పుకొచ్చారు. మరో భారీ ప్యాకేజ్ కూడా భవిష్యత్తులో ఇస్తామంటూ కూడా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఎవరికైతే బకాయిలు ఉన్నాయో కార్మికులకు సంబంధించి ఆ బకాయిలు కూడా కొద్దిగా మేము ఇవ్వడం జరుగుతుందని, అక్టోబర్లో కొంత, నవంబర్ డిసెంబర్లో ఉన్న మిగతా బకాయిలు కూడా చెల్లించడం జరుగుతుంది. చాలా మందికి బకాయిలు ఉన్నాయి కార్మికులకి. వారికి ఎవరికైతే ఉన్నాయో వారన్నిటి కూడా త్వరలోనే చెల్లిస్తాం. కానీ గతంలో ఇచ్చిన వాటికి సంబంధించి గత ప్రభుత్వం కొంచెం అనవసరపు ఖర్చులు, అనవసరపు పెట్టుబడులు పెట్టడం వల్లే జరిగింది ఇదంతా. సో ఆ వ్యాఖ్యలు చేస్తూనే ఇక మీద కూడా మంచి ప్యాకేజ్ అంటే కేంద్రం సహాయం ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఆల్రెడీ కొంచెం సహాయం ఉంది, మరికొంత ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కేంద్రం నుంచి కొంత ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇది చాలా సంతోషించదగ్గ విషయం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎస్పెషల్లీ. అంతేకాకుండా మరొక అంశం కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి, ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రేస్ చేయడం జరిగింది. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి అని దానికి సంబంధించిన ఒక అంశం అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. వర్సిటీలో ఉపకులపతులు వీసీల నియామకానికి సంబంధించి అధ్యాపకుల అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయ నిధుల సంఘం విడుదల చేసిన కొత్త నిబంధనల ముసాయిదాపై విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని పెదవిరుస్తున్నారు. వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, అకాడమిక్ సిబ్బంది నియామకం, పదోన్నతులకు కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాలు నిర్వహణకు చర్యల పేరుతో యూజీసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. సో అందులో వీసీలు, అధ్యాపకులకు సంబంధించి నియామకాలకు సంబంధించి అయితే కొన్ని సూచనలు చేసింది, ఆహ్వానించింది కూడా అని చెప్పడం జరిగింది. కొన్ని సూచనలు అయితే కనుక అంటే ఈ వీసీల నియామకాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే. ఇంకా అంతేకాకుండా మనకు పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని ఓడర్ రేవుల వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మేరకు పోర్టు పరిధిలో వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయించాలని ఏపీ మ్యారిటైమ్ అయితే బోర్డు నియమించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న వాటితో కలిపి మొత్తం 6 పోర్టుల పరిధిలో 8 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు అయితే పిలిచిందంట. పోర్టులకు సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకుంటున్నాయని అనుకోవాలి ఇప్పటి వరకు కూడా. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశం అనేది చూస్తున్నాం. ఐటీకి ఐకానిక్ భవనం అంట. కూటమి అధికారంలోకి చేపట్టాక విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయంటే మనం పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ విశాఖకు సంబంధించి ఒక ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికన్నా ఒక మంచి న్యూస్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ గూగుల్, ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోసు పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఏ అభివృద్ధి కేంద్రం, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వంటివైతే ఆ కంపెనీలు రాబోతున్నాయి అతి త్వరలో విశాఖకు అని తెలుస్తుంది. అంటే చాలా మంది నిరుద్యోగులు అయితే ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్. అయితే పెట్టుబడులు వస్తున్నాయి అంటే కనుక నిరుద్యోగ సమస్యకు కొంతవరకు చెక్ పడినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ టైంలో అంటే ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వచ్చినాయి కాబట్టి చక్కగా జాబ్లు వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాక్షి పేపర్లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం చూసిన పేపర్కి సంబంధించి ఏపీకి, తెలంగాణకు వచ్చే పెట్టుబడుల అంశం అయితే వచ్చింది. ఇప్పుడు సాక్షి చూడాల్సిన అంశం ఏపీకి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏపీకి సంబంధించి దారి ఖర్చులు దండగా దావోస్ వెళ్ళడం ఎందుకు అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసి వదిలేశారు. దారి ఖర్చులు దండగా అంటూ అసలు ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతోనే వెనక్కి వచ్చినట్టు చంద్రబాబు బృందం దావోసు పర్యటన దారుణంగా విఫలమైందంటూ కూడా సాక్షిలో రాసుకొచ్చారు. అసలు ఏ అంశాలను అసలు ప్రస్తావించారు, అసలు ఎందుకు విఫలమైందని రాశారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖత. అంటే ఒక రెడ్ బుక్ వల్లనే, ఈ రాజ్యాంగం వల్లనే ఈ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి విముఖత చూపడం లేదు, వెనకంజు వేస్తున్నారు
చేస్తున్నారంటూ కూడా దీని అర్థంగా రాసుకొచ్చారు. ఎంఓయూలకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాని వైనవంట, ప్రసంగాలు ప్రెస్ మీట్లు స్వీయ గొప్పలకే బాబు పరిమితం. అంతేకాకుండా మహారాష్ట్రకు 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల వరద, 2022లో దావోస్లో 1.26 లక్షల కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడుల ఒప్పందాలు. అంటే ఏపీకు ఏమీ పెట్టుబడులు రాలేదు కానీ అటు మహారాష్ట్రకి అయితే 16 లక్షల కోట్ల పెట్టుబడులు పైగా వచ్చినాయి. అంటే ఏపీకి ఏమీ రాలేదని చెప్పకనే చెప్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో అది చెప్పే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. అంటే 2022లో దావోస్లో 1,26,000 కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే రాశారు. అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయింది దావోసు పర్యటనకు వెళ్ళినా సరే, కానీ గత ప్రభుత్వం దావోసు పర్యటనకి వెళ్ళినప్పుడు 1,26,000 కోట్ల ఒప్పందాలు చేసుకుని రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు కొంచెం ఇందులో ప్రస్తావించారో కొంచెం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు 6 నెలల ముందే దావోసు పర్యటనపై హడావిడి చేశారు. విమానం దిగక ముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ, వరుస భేటీలు, తన పుట్టినరోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో చిన్నబాబు పాదయాత్ర, అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, బిల్ గేట్స్తో బాబు ఫోటోలంటూ ప్రచారం. సో ఇవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి తప్ప ఏయూ కూడా రాలేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు బృందం విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించిందనుకుంటారు. కనీసం కీలక ఒప్పందాలైనా కుదిరాయి అనుకుంటున్నారా? కానీ దావోసు పర్యటనకు 80 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించిన సీఎం చంద్రబాబు ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనుతీరుగారు, పారిశ్రామికవేత్తలను మెప్పించలేకపోయారు అంటూ కూడా సాక్షిలో రాసుకురావడం జరిగింది. ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు, ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు అసలు చెప్పండి అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కింద అయితే దీన్ని తీసుకొచ్చారని అనుకోవాలి. ఏపీకి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు అయితే ప్రస్తుతానికి రాలేదు అని ఒక సాక్షిలో రాయడం అయితే జరిగింది. ఇంకా అంతే విధంగా మనం అనుకున్నట్టుగానే ట్రంప్ దెబ్బకు మనోళ్లకు కడుపు కోత, అంటే అమెరికా వెళ్ళే అక్కడ పుట్టే బిడ్డలకు పౌరసత్వ హక్కు రాదు అని చెప్పేసి ఏదైతే ఒక జీవో పాస్ చేయడానికి ట్రై చేశారో దానికి సంబంధించిన ఒక లేడీ అయితే దానికి సంబంధించి అమెరికాలో ఒక నెలల ముందుగానే సిజరీన్ చేయించుకోవడానికి ముందుకెళ్ళిందంట. అంటే ఎందుకు తర్వాత పౌరసత్వ హక్కు రాదేమో, ఇప్పుడు ఎటు లేకుండా అయిపోతుందన్న ఒక భయంతో ఒక లేడీ హాస్పిటల్కి వెళ్ళి తన 7 నెలకే తనకి సిజరీన్ చేయమని కోవడం జరిగిందంటే సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది, అక్కడ ప్రజలు అంటే మన భారతీయులు ఎంత టెన్షన్ పడుతున్నారు అనే ఒక అంశం అయితే తెలుస్తుంది. భారతీయులనే కాదు, అక్కడ అమెరికాకు కాకుండా అమెరికాలో చదువుల కోసం స్థిరపడిన వాళ్ళు చాలామంది చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా ఒక భయం అయితే క్రియేట్ అయింది. అక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి పౌరసత్వ హక్కు రాదు అంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళు అక్కడ పుట్టారు కదా, మరి పౌరసత్వ హక్కు రాకపోతే అటు వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారో ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అవుతారా, లేకపోతే మధ్య రకంగా అయిపోతారు కదా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ప్రెగ్నెంట్ లేడీ అలా వెళ్ళిందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా దీనికి సంబంధించి. ఇంకా మరొక అంశం అయితే ఇక్కడ ఉంది, మెడికల్ కళపై కత్తి. అంటే 2025-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకోవడం లేదని కూటమి సర్కార్ వెల్లడి. సో దానికి సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ రాయడం జరిగింది. నూతన కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సన్నద్ధమవుతుంది మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఎస్పెషల్లీ ఇప్పటికే 700 MBBS సీట్లు కోల్పోయారు విద్యార్థులు. ఈసారైనా కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో లాంగ్ టర్మ్ శిక్షణతో సిద్ధమయ్యారు. 2 ఏళ్లలో ఏకంగా 2,450 సీట్లు నష్టపోతున్న వైనం. అంటే మెడికల్ కాలేజీలు లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఈసారైనా మెడికల్ కాలేజీలు నిర్మిస్తారా, విద్యార్థుల భవిష్యత్తుకి పునాది వేస్తారా అంటూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎలాంటి అంశాలు వచ్చాయి ఏపీకి. ఆంధ్రజ్యోతి ఏపీ, ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి ఏపీలో ఫస్ట్గా ఇక్కడ చూసేది ఏంటంటే మనకి ఏపీ అనగానే గుర్తుకొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి. సో దానికి సంబంధించి రోజుకు ఒక అంశం తెరపైకి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అంటే ఎప్పటి నుంచి జరుగుతున్నాయో తెలియని అంశం అయితే కనుక ఒక్కొక్క అంశం బయటకు వచ్చేసరికి అసలు అక్కడికి వెళ్ళే భక్తులకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది లోపల, అంటే గతంలో జరిగినాయా, ఇప్పుడు జరుగుతున్నాయా, ఎప్పటి నుంచో జరుగుతుంటే మనకి తెలియట్లేదా, లేకపోతే ఎందుకు ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు మళ్ళీ ఒక్కొక్కటి ఒక అంశం వచ్చేసరికి తిరుపతి అంశం డైలీ ఇంకొకటి వస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం ఆల్రెడీ మనకి లడ్డూకి సంబంధించి అయిపోయింది, టోకెల్కి సంబంధించి కొంచెం ఇష్యూ అయింది. ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక గదుల్లో కూడా గోల్మాల్ అంట.
అంటే అక్కడ కాటేజ్లకు సంబంధించి ఎవరైతే ఉండటానికి కొంచెం రూమ్స్ చూసుకుంటారో అక్కడ ఉండడం కోసం దైవ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అందరూ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఆ విషయంలో కూడా కొంచెం గోల్మాల్ జరుగుతుందంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. దానికి సంబంధించి చూద్దాం. దర్శనం బాగా జరిగిందా, ఎక్కడ బస్ చేశారు, తిరుమలకు వెళ్ళి వచ్చిన వారిని సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలు. కామన్గా మనం ఎలా దర్శనం బాగా జరిగిందా, ఎలా జరిగింది ప్రయాణం అని చెప్పి అడుగుతాం కాబట్టి అదే క్వశ్చన్. కానీ కొండ మీద అకామిడేషన్కు అంత గిరాకీ, అందులోనూ కాటేజ్లు స్పెషల్ గెస్ట్ హౌస్లకు మరింత డిమాండ్. వైసీపీ హయాంలో ఈ డిమాండ్ను బాగా సొమ్ము చేసుకున్నారు, దాతల పేరుతో దండుకున్నారు కొందరు దళారులు. సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటకు వచ్చింది. గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థవంతంగా వినియోగించడంపై అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ కుంభకోణం బయటపడింది. గదులకు సంబంధించి కూడా భారీ కుంభకోణం జరిగింది. అంటే వాటిని కూడా పరిమితికి మించి పెట్టడం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కాటేజ్లైనా సరే అధిక ధరలు చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి, అది కూడా అక్రమంగా ఒకరి పేరు మీద మరొకరికి ఇవ్వడం. సో చాలా గోలుమాలు జరిగింది. ప్రస్తుతానికి ఈ అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చింది. అంతేకాకుండా మరొక అంశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ను సత్కరిస్తున్న మంత్రులు లోకేష్, టీజీ భరత్. అంటే దావోస్ పర్యటనకు సంబంధించి ఏపీ మంత్రులు వెళ్లడం జరిగింది కాబట్టి అందులో నారా లోకేష్ కూడా కొంతమంది కంపెనీల అధిపతులను, సీఈఓలను కూడా కలవడం జరిగింది. మళ్ళీ ఏపీ బ్రాండ్ అంటూ కూడా ఇక్కడ మనకు రాసుకురావడం జరిగింది. దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా దావోస్లో బయటపడిందంటూ ఒక రాయడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. ఐటీ నుంచి ఏఏ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలోని విస్తృతమైన అవకాశాలపై ప్రచారం జరిగింది. ఇక ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానం, ఏపీలో సుదీర్ఘ తీరం, అపార నైపుణ్య యువత, దిగ్గజ కంపెనీలను మెప్పించిన సానుకూలతలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వరుస భేటీలు. అంటే ఏపీకి సంబంధించి పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు, సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన ప్లేసు, వాతావరణం, పరిస్థితులు అన్నీ ఉన్నాయని కూడా చెప్పి ప్రతి సమావేశంలో కూడా చెప్పడం జరిగిందని దీని అర్థం అనమాట. దీనికి సంబంధించి అతి త్వరలో పెట్టుబడులు రావడానికి కూడా అవకాశం ఉందంటూ కూడా దీంట్లోకి రాసుకొచ్చిన అంశం. ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఇదే ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్ను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు, ఎలాంటి పెట్టుబడులు వచ్చినాయి, ఏ కంపెనీ నుంచి ఎంతవరకు పెట్టుబడులు వచ్చినాయి అన్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే దుమ్ము రేపిన తెలంగాణ బృందం 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు, అంటే దాదాపుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆల్రెడీ కంపెనీలు సంసిద్ధమైపోయినాయి. సో దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇక్కడ రాయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిందో ఆ తర్వాత వచ్చిన అతిపెద్ద భారీ పెట్టుబడులు ఇవే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇందులో. సో చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి కొలువులు. అంటే రాష్ట్రంలో కొత్త నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి జాబ్లు వచ్చే ఫెసిలిటీ చక్కగా కనిపిస్తుంది. అంటే 49,500 మంది కంటే మామూలు విషయం కాదు. సో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్స్ సంస్థలు, ఈ 3 కంపెనీల పెట్టుబడులు 24,500 కోట్లు. ఈ 3 కంపెనీలే దాదాపు 25,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెడుతున్నాయంటే సో మనకి చాలా పెట్టుబడులు వస్తున్నాయని అర్థమవుతుంది. అంతేకాకుండా విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే, 22,000 ఉద్యోగాలు. ఇటు విప్రో, ఇన్ఫోసిస్ కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సో దాని ద్వారా కూడా 22,000 ఉద్యోగాలంటే సో చాలా వరకు మనకి ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్య తీర్చడానికి ఒక ఎత్తైతే పెట్టుబడుల పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం కొంత ముందు ఉంటుంది. అంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించి ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్యకి ఎస్పెషల్లీ పెట్టుబడులు పెట్టడం ఎంత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు సమస్య తీరే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్, హైదరాబాద్లో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ, 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కార్ ఒప్పందాలు. ఈ 4 రోజుల దావోసు పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 20 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారంట, అంటే పెట్టుబడులు రావడం కోసం. అంతేకాకుండా నిరుటితో పోలిస్తే లాస్ట్ టైంకి పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు, లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి కొంచెం పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి. బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది. ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి.
అంటూ కూడా ఈ బృందానికి వెళ్ళిన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకు చాలా పెట్టుబడులు అయితే వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరొక అంశం చూసుకుందాం హైలైట్గా, కిడ్నీ మార్పిడి జరిగింది అక్కడ. ఇదొక చాలా సంచలనమైన విషయమని అనుకోవాలి. ఎందుకంటే కిడ్నీ మార్పులు జరుగుతున్నాయి. ఎవరైతే పేదరికంలో ఉంటున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి కిడ్నీ మార్పిడి, వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ కొంత అమౌంట్ ఇచ్చి తీసుకుని వేరే వాళ్ళకి అధిక మొత్తంలో అమ్ముకోవడం అనమాట. ఈ కిడ్నీ రాకెట్ మామూలు అంశం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పుడప్పుడు ఒక్కో విషయం బయటపడుతుంది. ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి, వైద్యుల కోసం 10 బృందాలుగా గాలింపు, కిడ్నీ మార్పిడికి 50 లక్షల రూపాయల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది, ఆల్రెడీ పోలీసులు 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కిడ్నీ మార్పిడి అంశానికి సంబంధించి నోరు మీద పని, మూత్రపిండాల స్వీకర్తలు, కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డాగా ఒప్పందాలు తెరపైకి, మహిళా ఏజెంట్ వ్యవహారం, కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు, మరింత లోటుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాంగ్మూలాలు సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు. అంటే దీనికి సంబంధించి ఈ కిడ్నీ రాకెట్ అంశానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. వాటిని నిందితులను పట్టుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే కిడ్నీ దాతలు ఉన్నారో, కిడ్నీ తీసుకున్న వాళ్ళని, అటు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి డబ్బులు అందలేదు, మేము కిడ్నీ డొనేట్ చేసాం కానీ మాకు డబ్బులు అందలేదంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళ ఫోన్లను సంభాషణలు ఏమున్నాయో అవన్నీ కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీంతో కూడా ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి కొంచెం చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫోన్ సంభాషణలకు సంబంధించి ఒకవేళ బయటకు వస్తే కనుక ఎవరు ఎక్కడి నుంచి చేశారు, అసలు ఎవరెవరు ఈ గ్రూప్లో ఉన్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఈ అంశానికి చెక్కుపడే అవకాశం ఉంది. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని న్యూస్ పేపర్లో కూడా ఒకటే హైలైట్ అయింది. మనం అనుకుంటున్నట్టుగానే దావోస్ పర్యటనకు సంబంధించి తెలంగాణకి ఎంతవరకు పెట్టుబడులు వచ్చినాయి, అటు ఏపీకి సంబంధించి పెట్టుబడుల పరంపరకి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక అంశం హైలైట్ అయితే కనుక మనకి అమెరికా పౌరసత్వానికి సంబంధించి ఆల్రెడీ రద్దు అన్న అంశానికి సంబంధించి ఆ రద్దు అన్న అంశాన్ని కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. కోర్టులో దానికి సంబంధించి ఇష్యూ అయితే నడుస్తుంది, ఇందు పౌరసత్వ హక్కు కోసం సంబంధించి. సో దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. అంతేకాకుండా వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అటు తెలంగాణకి ఇటు ఏపీకి కూడా పెట్టుబడులకు సంబంధించి ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెట్టినాయి, ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ఒక లిస్ట్ అయితే ఉంది. ఏపీకి సంబంధించి కొంత లిస్టు రావాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు, ఎంతెంత పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అనే ఒక అంశం అయితే రావాల్సి ఉంది. అంతేకాకుండా ఇటు విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రైవేటీకరణ లేదు అని ఒక వచ్చింది. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా విశాఖ ఉక్కు పరిశ్రమకు కొంత ప్యాకేజ్ అయితే వచ్చింది సహాయం రూపంలో. సో అది కూడా ఒక ప్లస్ పాయింటే. ఈ పెట్టుబడుల వల్ల కూడా ఉద్యోగ సమస్యకు కాస్త చెక్కుపడే అవకాశాలు ఉన్నాయి. సో నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి అవకాశం త్వరలోనే రాబోతుంది అని అర్థమవుతుంది.